హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో అందరికీ నమస్కారం. మొన్న సాయంత్రం నైట్ 11:15 మా ఎస్ఓటి మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్ సప్లయర్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 620 grams ఆఫ్ హెరాయిన్, అంటే వర్త్ 4,35 lakhs హెరాయిన్ పేస్ట్, దాంతోపాటు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. 1 4-wheeler అండ్ 7 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము. దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ 620 grams ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతని గడికేసీరులో ఉన్న మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు. అక్కడి నుంచి దాన్ని దినేష్, మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గంలో, ఆ లైట్ హౌస్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ షాప్. అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి. సో లైట్ స్టోర్ అని పేరు ఉంది. అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్. సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పట్టుకోవడం జరిగింది. అక్కడ ఇమీడియట్ ఇంట్రాగేషన్లో మనకు అక్కడికి వచ్చిన కన్జ్యూమర్స్ ఏమున్నారో 5, నితిన్ గుర్జర్, ప్రకాష్ చౌదరి, బానారామ్ చౌదరి అండ్ జైవత్ రామ్ దేవాసి, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాజస్థాన్ నుంచి సంబంధం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ చుట్టాలు కూడా. సో రాజస్థాన్ నుంచి హెరాయిన్ని హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి అన్ని స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు. దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు కన్జ్యూమర్స్ వాళ్ళని కూడా గుర్తుపెడుతున్నాం. హ్యూండై క్రేటా కారు, మహేంద్రా XUV, మొబైల్ 7, ఇవన్నీ కలిపి దాదాపు 4,65 lakhs 40,000 వరకు మనకు రికవరీ అయినాయి. ఈ మొత్తం ఆపరేషన్ని కూడా ఎస్ఓటి మాదాపూర్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డి శ్రీనివాస్ DCP ఎస్ఓటి, అలాగే అడిషనల్ DCP ఎస్ఓటి శ్రీనివాస్ రెడ్డి అండ్ అడిషనల్ DCP మాదాపూర్ జయరామ్ అండ్ ఎంటైర్ టీమ్ దీన్ని చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సిపి సార్ ప్రశంసించారు. ఆల్ సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ రిక్వెస్ట్ ఏదంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే, కన్జ్యూమర్స్ ఉండొచ్చు, యూజర్స్ ఉండొచ్చు, పెడ్లర్స్ ఉండొచ్చు, ఏదైనా వస్తే 87126711 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన టీజీ న్యాబ్ ఏముందో అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అలాంటి వాళ్ళని ఇమీడియట్ పట్టుకోవడం జరుగుతుంది. యూజర్ ఉంటే, కన్జ్యూమర్స్ ఉంటే డీ అడిక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పెడ్లర్స్ మిగతా వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. పేరెంట్స్, టీచర్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్, అలాగే షాప్ ఓనర్స్ కూడా అందరు కూడా విజిలెంట్ ఉండాలా. ఇలాంటి ఏదైనా వాళ్ళ షాప్లో, ఆఫీస్లో దొరికితే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మంగళరాము, దినేష్, గణేష్ ముగ్గురు. కన్జ్యూమర్స్ 5 ఉన్నారు. నితిన్, ప్రకాష్, జయవాత్రం అండ్ ఇంకోటి ప్రకాష్ చౌదరి అండ్ బానారామ్ చౌదరి. కార్ రాజస్థాన్ నుంచి కార్లో తీసుకొచ్చిండు, స్విఫ్ట్ కార్లో. అక్కడి నుంచి సైనిక్పూర్కి డ్రాప్ చేస్తే అక్కడి నుంచి ఇంకోటి వెహికల్తో
XUV 500తో తీసుకొచ్చారు. మనం పట్టుకున్నప్పుడు XUV ఉంది వీళ్ళ దగ్గర. లాస్ట్ టైం బస్సులు తీసుకొచ్చారు, స్వీట్ బాక్స్లు తీసుకొచ్చారు. ఇప్పుడు రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ వెహికల్లో కూడా ఇట్లా తీసుకొస్తున్నారు. పెద్ద మొత్తంలో తీసుకురావట్లేదు, చిన్న చిన్నగా ఈ ప్లాన్ చేసుకున్నారు. అమౌంట్ 4,35 lakhs. హెరాయిన్ పేస్ట్ గ్రామ్ 1 to 5 grams అమ్ముతారు. See, all heroin cases, they all from Rajasthan నుంచి మీరు చూస్తే it is always have a trans border. So we are investigating till that point where in Rajasthan. From Rajasthan, definitely all these have to come crossing the border across either from Pakistan or Afghanistan. That link needs to be investigated. సావత్ మీద ఇంతవరకు కేసెస్ మన ఏరియాలో లేదు. రాజస్థాన్కి కూడా అడిగాము, అక్కడ కూడా చెక్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఏం యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్దర్ తెలిసిన ఇమీడియట్ విల్ డిస్ప్లే. కన్స్యూమర్స్ ఆర్ నోన్ రిలేటివ్స్ అండ్ ఈ షాప్ ఓనర్కి ఏముందో వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ దే సప్లై ఇట్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు టు రిసీవ్ ఇట్. మనం వెళ్ళంగానే వాళ్ళని కూడా పెట్టుకున్నాం. హెరాయిన్ వాల్యూ 4,35 lakhs. మిగతాది యాడ్ చేస్తే 4,65 అవుతుంది. 15 lakhs 2 vehicles. డెఫినెట్లీ సీజ్ చేస్తాం. వీళ్ళందరూ కూడా దాదాపుగా మాదాపూర్లో ఎస్ నోటీసులు ఇచ్చాము వాళ్ళకి. వాళ్ళు ఏ ఆఫీస్లో పని చేస్తున్న సీనియర్స్కి కూడా లెటర్ రాసాము. అండ్ కౌన్సిలింగ్ తీసుకోవాలని కూడా చెప్పాము. సార్ ఈ 5 కన్స్యూమర్స్ ప్రముఖులు ఉన్నారంటున్నారు సార్. ఆ వ్యాపారవేత్తల ఎవరు ఏం చేస్తారు సార్? కన్స్యూమర్స్ మన వ్యాపారవేత్తలు కానీ ప్రముఖులు ఎవరు అంటున్నారు? చెప్పండి. ఈ పర్టికులర్ కేసులో ఏదైతే రాజస్థాన్ వ్యాపారస్తులు హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెళ్ళింగ్ చేసేవాళ్ళు, కన్జ్యూమర్లు అందరూ కూడా దగ్గరి బంధుత్వం ఉన్న వాళ్ళే వీళ్ళు, ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళే వీళ్ళు. సో ఆ ముగ్గురు ఏమండి ప్రొఫెషన్ అందరూ కూడా బిజినెస్ అండి. ఒకరు కిరాణా షాపు, జిలేబీ షాపు, లైట్ షాపు, ఫర్నిచర్ షాపు, చిన్న చిన్న బిజినెస్లు ఏదైతే ఉన్నాయో రాజస్థానీ షాప్స్ మనం ఏ కాలనీకి పోయినా చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి షాపులలో మాత్రమే అవి వాయిల్లే. సో కిన్ వాళ్ళందరూ కూడా. సో ఆ రకంగా పెడ్లర్స్ ముగ్గురు ఉన్నారు. వేరే కన్జ్యూమర్స్ అందరూ కూడా మళ్ళీ వీళ్ళు బంధువులు చాలా రెగ్యులర్గా తీసుకునేటటువంటి వీళ్ళు ఉన్నారు. ఇది ఎట్లా చూడాలంటే రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సప్లై చేయాలంటే ఎవరిని పట్టుకోవాలా? సమ్వన్ హూ ఇస్ ఒరిజిన్ ఇన్ రాజస్థాన్, హూ హ్యాజ్ ఎవరితో ఇక్కడ ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంది. దోస్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్. సో వాళ్ళు పడుకొని వాళ్ళకి ఇచ్చేసి దే ఆర్ సప్లై. సో వీళ్ళది మోడస్ ఆపరేండి, వీళ్ళని వాడుకుంటున్నారు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో మ్యూల్స్. యాక్చువల్గా మీరు చూస్తే ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ఇష్యూ. అక్కడి నుంచి రాజస్థాన్కి వచ్చేసి రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో వీళ్ళ ద్వారా దే ఆర్ సెండింగ్. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు డూ సచ్ జాబ్స్ ఫర్ మనీ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళ బంధువులకే కాంటాక్ట్ చేస్తారు. అట్లా అయింది. కానీ ఇక్కడున్న రాజస్థాన్ కమ్యూనిటీ ఈజ్ ఆల్రెడీ ఇంటూ ఇట్ అన్నట్టు అది కాదు. సో వాళ్ళని వాడుకుంటున్నారు. హియర్ దిస్ 650 ఈజ్ ఎ హ్యూజ్ పాయింట్ బికాస్ ఇస్ 4 crores. సో ఇక్కడికి వచ్చేసి ఆల్ యూత్ దేర్ ఆర్ హబ్స్, అది అన్నీ కూడా మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో వాళ్ళని కూడా పట్టుకున్నాక వీ విల్ సే ఎగ్జాక్ట్లీ వే. బట్ ప్రస్తుతానికి ఈ కన్జ్యూమర్స్ వీళ్ళు కన్జ్యూమర్స్ కాకుండా దేవర్ అబౌట్ టు డిస్ట్రిబ్యూట్, అది ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు అయితే లేదు. ఓన్లీ ప్రకాష్ చౌదరి ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ NDPS OPM కేస్ ఇన్ పిపల్ మండి PS మధ్యప్రదేశ్. పాజిటివ్ వచ్చింది హెరాయిన్కి. అదర్ థింగ్స్ కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మనం ఓన్లీ హెరాయిన్ వరకే టెస్ట్ చేసాం.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.